100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. నర్సింగ్ డిపార్ట్మెంట్ నుంచి రైఫిల్ షూటింగ్ ఎందుకు వచ్చింది? ఏదైనా వర్క్ చేస్తే మనకు సాటిస్ఫాక్షన్. మీ ఎడ్యుకేషన్ ఏం చేశారు? నేను న్యాచురల్గా 10th క్లాస్ చదివాను. మీరు ఇంత ముందుకు కొంచెం లాంగ్ హెయిర్స్తో ఉండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నారని విన్నాను. ఇప్పుడు షార్ట్ హెయిర్స్తో ఎందుకు? నేను ఎదుర్కొన్న కొన్ని దెబ్బలు నన్ను చాలా రాయిగా మార్చింది. దానికి దీనికి చేంజ్ ఏంటంటే స్పోర్ట్స్. అప్పుడు అమ్మాయి సెన్సిటివ్ పర్సన్, భయస్తురాలు. ఇప్పుడున్న అమ్మాయి రెబల్, కొట్టి మాట్లాడుతుంది. నర్సుగా ఉన్నప్పుడు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? కొందరు డాక్టర్స్ వల్ల. ట్రాన్స్జెండర్స్కి కూడా నేర్పించాలని మీకు ఎలా అనిపించింది? గ్రేట్ థాట్ మేడం. చిన్న బాధ, వాళ్ళు మన పిల్లలే, మన కడుపులోనే పుట్టారు, వాళ్ళు చేయని తప్పుకి వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. ఒక తల్లిగా మాత్రం నేను ఎప్పుడు సపోర్ట్గా ఉంటాను. సో అలాగే అమ్మాయిని రైఫిల్ షూటింగ్ ట్రైనింగ్ ఇచ్చాను. నేషనల్లో గోల్డ్ మెడల్ కొట్టింది అమ్మాయి. అండ్ మీకు గోల్డ్ మెడల్ వచ్చిందని విన్నాము. అదేంటంటే ఒక్కసారి మనం ఆ గోల్కి రీచ్ అవ్వలేదంటే ఆ తప్పున పెరుగుతుంది. ఇప్పుడు మీరు స్పోర్ట్స్లో ఉండి మీరేమైనా ఇబ్బందులు పడుతున్నారా? పడుతున్నానండి. ఇప్పుడు కొందరు మేల్ క్యాండిడేట్స్ ఉంటారు. మీ అకాడమీలో జాయిన్ అవ్వాలంటే ఎట్లా మేడం? ఆ డీటెయిల్స్ మాకు చెప్పండి. అంటే వీళ్ళకి ఎవరికైతే స్పోర్ట్స్లో లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా కావచ్చు, కానీ పర్టికులర్గా నేను ఉమెన్స్ అని ఎందుకు అంటున్నా అంటే ఐ డ్రీమ్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. నా ఈ మెసేజ్ని ఇంతమందికి, అంటే ఇంటింట ఐ డ్రీమ్ అన్నట్టుగా ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది. దాంట్లో మీ ఐ డ్రీమ్ ఒకటే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ రవి బండారి. సో ఆడవాళ్ళు కొన్ని తరాలుగా ఇంట్లో ఉంటూ వంటగదికి పరిమితమై ఉన్నారు. కానీ ఈ మధ్య ఈ జనరేషన్లో వంటగదిని దాటి, ఇంటి గడపని దాటి బయటకు వచ్చి సో సమాజంలో ప్రతి రంగంలో దూసుకెళ్తున్నారు. సో అలాంటి వారిలో మనతో ఉన్నారు డాక్టర్ పి భువనేశ్వరి గారు. సో రైఫిల్ షూటింగ్ నేషనల్ గోల్డ్ మెడలిస్ట్. సో మేడంతో మేడం స్ట్రగుల్స్ అండ్ అప్ అండ్ డౌన్స్, ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారనేది మేడంతో ఇంటర్వ్యూ చేస్తూ డిస్కస్ చేస్తూ తెలుసుకుందాం. హలో మేడం. హాయ్ అండి. యా, అంటే ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు నాకు మీ హోమ్ పేజ్, ఫస్ట్ మీట్లో అనుకోకుండా మిమ్మల్ని కలిసినప్పుడు మీ మొబైల్ హోమ్ పేజ్లో మీ ఫోటో చూసి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో తర్వాత మిమ్మల్ని అడిగి తెలుసుకుంటున్నప్పుడు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. సో అందుకే మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచాను. థ్యాంక్ యూ మేడం. నర్సింగ్ డిపార్ట్మెంట్ నుంచి గోల్డ్ మెడలిస్ట్గా అండ్ రిఫిల్ షూటింగ్ వైపు ఎందుకు వచ్చారు? అసలు మీ ఈ చేంజ్ ఓవర్ ఎందుకు వచ్చింది మీలో? లైఫ్లో ఒకటి చాలా మందికి ఒకటి ఉంటుందండి, ఒక డ్రీమ్. అంటే నేను నా గోల్కి రీచ్ అవ్వాలి. ఓకే. ఏదైనా వర్క్ చేస్తే మనకు సాటిస్ఫాక్షన్ ఉండాలి ఫస్ట్ థింగ్. నాకు ఎన్ని వర్క్స్ చేసినా సాటిస్ఫాక్షన్ లేదు. ఓకే. బట్ స్పోర్ట్స్లోకి వచ్చాక నాకు అనిపించింది, ఓకే దిస్ ఈజ్ మై ఎయిమ్, ఇది నా ఎయిమ్, నా జీవిత లక్ష్యం ఇది. సో దీంట్లో నేను సాటిస్ఫై ఉన్నాను. ఓకే. ఎందుకంటే ఎన్ని ఫీల్డ్లో మనం వర్క్ చేసినా అదొక కంపెనీ కోసం, కంపెనీ డెవలప్ అవుతుంది. సో దానివల్ల నలుగురికి మనం ఉపయోగపడట్లేదు, మన ద్వారా నలుగురికి మంచి జరగట్లేదు. అక్కడ మనము ఒక కంపెనీకి ఉపయోగపడుతున్నాం అంతే. ఓకే. సో ఇక్కడ ఏంటి, స్పోర్ట్స్ అంటే మనము ఒక 100 మందికి ఉపయోగపడతాం, ఒక 100 మందికి లైఫ్ ఇవ్వగలుగుతాం. ఓకే. సో ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే. మ్యాక్సిమం నేను సోషల్ సర్వీస్లో ఎక్కువ ఉంటాను, అక్కడ సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే. కానీ పూర్తి స్థాయిలో చేయలేను కదా. ఓకే. అక్కడ సోషల్ సర్వీస్ అంటే ఏంటి, నీడీ పీపుల్స్కి మనీ ఇవ్వాలి, ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ పెట్టాలి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వాలి, ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. బట్ ఇవన్నిటిని మించితే దానికంటే ఒక లిమిట్ ఉంటుంది. ఓకే. మనం చేయలేని సమయం కూడా ఉంటుంది, చేయకూడని సమయం కూడా ఉంటుంది. ఓకే. బట్ స్పోర్ట్స్ అలా కాదు. జస్ట్ మనం ఒక్కసారి వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళి వదిలేస్తే వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళ లైఫ్ సెట్ అవుతుంది. వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో జాబ్ వస్తే లైఫ్ లాంగ్ మనం వాళ్ళ గుండెల్లో ఉంటాం. సో అదొక సాటిస్ఫాక్షన్. మనం మన తపన నలుగురికి రీచ్ అవ్వాలి, వాళ్ళలో ఆ కసిని బయటికి తీసుకురావాలి. స్పోర్ట్స్ అనేది చాలా మంచి వే అండి. మనకు ఏంటంటే
ఈ జిమ్లకు వెళ్ళడమో ఏదో చేయడం వల్ల ఫిట్నెస్ రాదు. న్యాచురల్ ఫిట్ న్యాచురల్ ఫిట్నెస్ అనేది స్పోర్ట్స్లోనే ఉంటుంది. అండ్ చాలా మైండ్ రిలాక్స్, స్ట్రెస్ బూస్టర్ అంటారు కదా, స్ట్రెస్ రిలీజ్ అంటారు కదా, ఏదో సినిమాలు చూస్తేనో ఏదో చూస్తేనో రాదు. ఒక్కరోజు మీరు ఇప్పుడు ఇంత కెమెరాస్ పట్టుకొని అందరిని ఇంటర్వ్యూ చేస్తారు, మీకు టెన్షన్ స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. అఫీషియల్స్ కొన్ని పాయింట్స్ మిస్ అయినా ప్రాబ్లం అవుతుంది అనే టెన్షన్ ఉంటుంది. ఒక్కసారి ఏదైనా న్యాచురల్గా గ్రౌండ్కి వెళ్ళి ఏదైనా గేమ్ ఆడిరండి, మీకు ఎక్కడ లేని బూస్టింగ్ అవుద్ది మైండ్ బాడీ కంప్లీట్గా. ఆ టైంకి అలసిపోతారేమో, బట్ నెక్స్ట్ డేకి మీకు తెలియకుండానే మీ బాడీ స్ట్రెస్ రిలీజ్ అయ్యి బూస్టింగ్గా ఉంటుంది, పవర్ఫుల్గా ఉంటుంది, పరిగెత్తాలి అనే కసి పెరుగుతుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది, పరిగెత్తాలి అనే కసి పెరుగుతుంది. సో స్పోర్ట్స్కి ఉన్న పవర్ అది. అంటే మీ ప్రాపర్ ఎక్కడ మేడం మీ విలేజ్ అది? మాది వచ్చేసి సిర్పూర్ కాగజ్ నగర్ అండి. స్టార్టింగ్లో ఆదిలాబాద్ జిల్లా ఉండే, ఇప్పుడు కుమ్రంభీం డిస్ట్రిక్ట్ చేశారు. ఓకే. సో నేను పుట్టింది పెరిగిందంతా అక్కడే, చదువుకుంది ఇక్కడ. ఇంకా మా అత్తగారు వచ్చేసి మహారాష్ట్ర. ఓకే. అండ్ మీ ఎడ్యుకేషన్ ఏం చేశారు మేడం? నేను న్యాచురల్గా 10th క్లాస్ చదివానండి. ఓకే. 10th క్లాస్ చదివాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నర్సింగ్ చేశాను, ఓకే, జిఎన్ఎం చేశాను, మీన్స్ మన లాంగ్వేజ్లో డిగ్రీ అంటారు. అండ్ మీరు 10th కంప్లీట్ చేసా అంటున్నారు, నర్సింగ్ జిఎన్ఎం చేసా అంటున్నారు. దాని తర్వాత ఇక్కడికి రైఫిల్ షూటర్ గోల్డ్ మెడలిస్ట్ అయ్యారు. అండ్ గ్రేట్ ఇన్స్పిరేషనల్ జర్నీ మీది. అండ్ మీ గురించి తెలుసుకుంటున్నప్పుడు ఇంట్రెస్టింగ్ డౌట్ ఏంటంటే, మీరు ఇంత ముందుకు కొంచెం లాంగ్ హెయిర్స్తో ఉండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నారని విన్నాను. ఇప్పుడు షార్ట్ హెయిర్స్తో ఎందుకు, అంటే దీని బ్యాక్గ్రౌండ్లో ఏమైనా? ఎస్ ఉందండి. నర్స్ అంటే ఒక సెన్సిటివ్ పర్సన్. అమ్మాయి ఏంటంటే పాపం ఎవరిదన్నా బాధ చూసి తను ఏడ్చేది. ఓకే. అంటే మీన్స్ నా వర్షన్ చెప్తాను, నా 2 వర్షన్స్లో చాలా సెన్సిటివ్. ఎవరైనా అయితే చెప్తే నమ్మేసేది, వాళ్ళ బాధని తన బాధగా తీసుకొని ముందుకెళ్ళి చేయడానికి ప్రయత్నించేది, ఏదైనా హెల్ప్ చేయడానికి. దానివల్ల తను చాలా కోల్పోయింది. ఓకే. అక్కడ ఉన్న ఆ నర్సు చాలా కోల్పోయింది. చాలామంది తనని బ్లేమ్ చేయడానికి, చాలా రకాలుగా తనని మిస్యూజ్ చేయడానికి చాలా ప్రయత్నించారు. ఆ సెన్సిటివ్ పార్ట్. ఓకే. సో అలా ఉంటే వర్కౌట్ అవ్వదు. నేను ఎదుర్కొన్న కొన్ని దెబ్బలు నన్ను చాలా రాయిగా మార్చేసాయి. బండరాయి అంటారు కదా, మనిషిలో గుండె లేదు, బండరాయి ఉంది. నేను ఇప్పుడు ఉన్నది అదే, ఓకే, బండరాయి. సో మీరు గుండె కాదు బండ రాయిగా ఉన్నాను అంటున్నారు. అంటే మీరు నర్సుగా ఉన్నప్పుడు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? లైక్ ఉమెన్స్ ఎక్కడైనా సరే ఇప్పుడు చాలా ఎదుర్కొంటున్నారు, సో మెన్స్ త్రూ అట్లా అనమాట. సో అట్లాంటి మీరు ఏమైనా ఎదుర్కొన్నారు? ఎస్, పర్సనల్గా చాలా ఎదుర్కొన్నాను. కొందరు డాక్టర్స్ వల్ల ఓకే నేను చాలా ఎదుర్కొన్నాను. ఇంకా వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకోకపోవడం వల్ల మన పైన టార్గెట్ పెట్టేసి ఏదో ఒక రకంగా బ్లేమ్ చేయడము, హాస్పిటల్లో ఇంకా పేషెంట్ల దగ్గర బ్లేమ్ చేయడము, సంథింగ్ ఇంకా నన్ను కంప్లీట్ బ్యాడ్ చేయాలని ప్రయత్నించేవారు. సో అలాంటి చాలా అన్ని హాస్పిటల్లో చాలా మటుకు ఎదుర్కొన్నాను. ఆ ఒక్క ఫీల్డ్ అని కాదు, మ్యాక్సిమం అన్ని ఫీల్డ్లో ఉన్నారు అలా. సో నాకు ఇంకా నచ్చట్లేదు, అందుకే చెప్పాను మనం చేసే సర్వీస్ ప్యూర్, బట్ అక్కడ ఎదుర్కొనేది నెగిటివ్స్, నాకు అది నచ్చలేదు. సో అప్పుడు దానివల్ల నేను యాక్చువల్గా చాలాసార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాను. ఎందుకంటే ఎదుర్కోలేక, ధైర్యం లేక, ఎందుకు ఇలా సమాజం ఎందుకు ఎప్పుడు ఇలాగే ఉంటుంది, మారదా, ఎందుకు ఒక ఆడదంటే ఇలా ఆలోచించడం ఎందుకు అనే ఆలోచనలో డిప్రెస్ అయిపోయి చాలా మటుకు నేను అలా చేయడం జరిగింది. ఆఫ్టర్ దెన్ స్పోర్ట్స్లోకి వచ్చాక నాలో తెలియని ఒక కాన్ఫిడెంట్, చెప్పాను కదా, అందుకే స్పోర్ట్స్లోకి వస్తే మనకు తెలియకుండానే కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి. సో మేడం, అంటే మీరు సూసైడ్ అటెంప్ట్ చేసా అంటున్నారు. సో ఆ టైంలో మన బ్రెయిన్ చాలా కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటుంది. ఆ టైంలో ఆ స్టేజ్ నుంచి మీరు బయటకు ఎలా వచ్చారు అసలు? కొందరు ఫ్రెండ్స్ మోటివేట్ చేశారు. అండ్ నేను మీన్స్ ఇప్పుడు ఒక 50 స్లీపింగ్ పిల్స్ మింగాను. బట్ అయినా నాకు ఏంటంటే 1-2 డేస్ అన్కాన్షియస్లో ఉండేదాన్ని, థర్డ్ డే మళ్ళీ లేచేదాన్ని. అదేంటో నా బ్యాడ్ లక్ గుడ్ లక్ కూడా తెలియదు. మేబీ గుడ్ లకే అనుకుంటాను ఇప్పుడు. గుడ్ లకే, ఎందుకంటే ఇంతమందికి ఇన్స్పిరేషనల్గా ఉంటూ ఇంతమంది ఉమెన్స్కి అండ్ మెన్స్కి ఏజ్ నెంబర్ లేకుండా, ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అని చెప్పి చెప్పడానికి ఎంతోమందికి రైఫిల్ షూటింగ్ నేర్పిస్తూ గోల్డ్ మెడల్ వరకు తీసుకెళ్తున్నారు. సో మేబీ అందుకేనేమో దట్ ఈస్ వెరీ గుడ్ న్యూస్ మేడం, అండ్ గుడ్ లైఫ్ మీకు. అదే అనుకుంటాను, ఎందుకంటే నేను ఉన్నాను అంటే నేను బాబా డివోటీనండి కంప్లీట్గా. సచ్చరిత్రలో ఉంటుంది, ఇప్పుడు మన జన్మ ఉంది అంటే ఆ జన్మ నీ కోసం కాదు, నిన్ను దేవుడు పుట్టించాడు అంటే నీ ద్వారా ఏదో పని చేయించడానికి దేవుడు నిన్ను ఉంచుతున్నాడు. నీతో ఆ పని అయిపోయిన తర్వాత నేను ఆయనే తీసుకెళ్తాడు నీ అవసరం లేనప్పుడు.
నువ్వు ఉన్నావు అంటే నీ ద్వారా ఏదో కార్యక్రమం జరిగేది ఉంది, అందుకోసమే నిన్ను అక్కడ ఉంచుతున్నాడు దేవుడు అనే సెంటెన్స్ ఉంటుంది. అది నాకు చాలా కనెక్ట్ అయ్యేది. ఓకే మేడం. సో దాని ద్వారా నేను ఈ స్పోర్ట్స్లోకి రావడం అదొక ప్లస్ అయింది. తెలియకుండానే ఆ బూస్టింగ్ అంటే పవర్ పెరిగింది. ఏంటంటే నేను ఏదో ఒక చేయాలి, సంథింగ్ క్రియేట్ చేయాలి, మనం ఒకరి కోసం ఏదైనా చేయాలి అంటే స్పోర్ట్స్లో చేయగలుగుతాం. ఓకే. మనకి దీంట్లో సపోర్ట్ కావాలి, కానీ మనం సెల్ఫ్గా ఏదైనా కష్టపడి చేస్తే ఖచ్చితంగా అందరు 4 చేతులు సపోర్ట్గా వస్తాయి. మనం ఏమి చేయకుండా ఉండాలి, 4 రావాలి అంటే రారు. ఏదైనా మనం చేస్తేనే మన వెనకాల 4 చేతులు సపోర్ట్గా నిలబడతాయి. అదే నేను అనుకొని ముందడుగు వేసాను. నాకు అందరూ సపోర్ట్గా నిలుస్తున్నారు. దీంతో పాటుగా గవర్నమెంట్ కూడా సపోర్ట్గా నిలిస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. డెఫినెట్ మేడం, ఖచ్చితంగా మీకు మంచి సపోర్ట్ వస్తుందని కోరుకుంటున్నాం. అలాగే అండ్ మీరు ఈ ఫీల్డ్కి రావడానికి ఏ ఫీల్డ్ అయినా సరే, ఒక ఉమెన్ ఏదైనా ఏ రంగంలో అయినా సరే దూసుకెళ్ళాలంటే ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలి. మెయిన్ సపోర్ట్, పేరెంట్స్ సపోర్ట్ అని చెప్పేసి. సో మీ చైల్డ్హుడ్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ దొరికింది? వాస్తవానికంటే చైల్డ్హుడ్ అంటే నేను కొంచెం స్ట్రగుల్ అయ్యే పెరిగానండి. నా మ్యారేజ్ అయిపోయే వరకు కూడా కొంచెం స్ట్రగుల్స్లోనే ఉన్నాను. చెప్తున్నాను కదా, ఆఫ్టర్ మ్యారేజ్ బాబు కొంచెం పెద్ద అయ్యే వరకు నేను స్ట్రగుల్స్లోనే ఉన్నాను. ఆ తర్వాత ఎవరైతే మా ఫ్రెండ్ చైతన్య అని చెప్పానో తను నా లైఫ్లోకి వచ్చిన తర్వాత స్పోర్ట్స్ గురించి ఇంట్రెస్ట్ పెరిగింది. ఓకే. తన ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. వాస్తవానికి లక్ష్మీ చైతన్య అని, తన రైఫిల్ షూటర్, నేషనల్ రైఫిల్ షూటర్. తన ద్వారా నేను నేర్చుకొని, తన ద్వారా నేను ఇంట్రెస్ట్ పెంచుకొని ముందుకెళ్ళాలి అనే ఆశ పెరిగింది. తను దానికి తగ్గట్టు సపోర్ట్ కూడా చేశారు. సో ఇప్పుడు నేను స్పోర్ట్స్లో ఉన్నాను అంటే తన ద్వారా, చైతన్య ద్వారానే నేను ఇందులో ఉన్నాను. సో నాకు తను ఇన్స్పిరేషన్. ఓకే. అండ్ మీకు మీ ఫ్రెండ్ ఇన్స్పిరేషన్ అని చెప్తున్నాను. ఒక సూపర్ మేడం. అండ్ ఇప్పుడు మీకు మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ ఉంటారు కదా మేడం, రైఫిల్ షూటింగ్ నేర్చుకోవడానికి అని చెప్పేసి, సో అకాడమిక్ లాగా నేర్పిస్తుంటారా, ఎలా అది దాని గురించి చెప్తారా? యా, యాక్చువల్గా ఇది ఏంటంటే సికింద్రాబాద్లో మాకు ఆఫీస్ ఉందండి, సింధీ కాలనీలో. అక్కడ అకాడమీ ఉంది మాకు. సో అక్కడే ట్రైనింగ్ ఇస్తాను నేను. పర్టికులర్గా ఏంటంటే అబోవ్ 35 వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇస్తాను. అబోవ్ 35, 35. ఎందుకంటే వాళ్ళు కొంచెం స్ట్రెస్లో ఎక్కువ ఉంటారు, తొందరగా క్యాచ్ చేయలేరు. సో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ బిలో వాళ్ళకేమో మా ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ట్రాన్స్జెండర్ అని చెప్పాను కదా, ఖుషి తన పేరు, తను చాలా బాగా గైడ్ చేస్తుంది, ట్రైనింగ్ కూడా చాలా బాగా ఇస్తుంది. మీరు ట్రాన్స్జెండర్ కూడా రైఫిల్ షూటింగ్ అంటే ట్రాన్స్జెండర్స్కి కూడా నేర్పించాలని మీకు ఎందుకు అంటే ఎలా అనిపించింది? గ్రేట్ థాట్ మేడం. అంటే నాకేంటంటే అండి ఒకటి చిన్న బాధ, వాళ్ళు మన పిల్లలే, మన కడుపులోనే పుట్టారు, వాళ్ళు చేయని తప్పుకి వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. వాళ్ళు ఏం తప్పు చేశారని వాళ్ళని నెట్టేస్తున్నారు తల్లిదండ్రులు. వాళ్ళు చేసిన తప్పు కాదు కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు చేసిన పాపమో, లేకుంటే వాళ్ళ సైంటిఫిక్గా వాళ్ళకి ఏదో ప్రాబ్లం వల్ల అలా అవుతున్నారు. వాళ్ళు న్యాచురల్గా కొనుక్కొచ్చుకున్నది కాదు కదా. బట్ ఎందుకు వాళ్ళు ట్రాన్స్జెండర్ అని తెలియగానే గెంటేస్తున్నారు ఇంటి నుండి అంత దారుణంగా. అంటే కన్న పేగు ఆ ప్రేమ ఎక్కడ పోతుంది? నెట్టేసి వాళ్ళు రోడ్డు పైన తిండి లేక తికన్ లేక వానలో తడుస్తూ కూర్చుంటే కాస్తైనా మనసు కరగట్లేదా? కొందరు చనిపోతున్నారు. ఎంత దారుణంగా ఉంది పరిస్థితి, అది కరెక్ట్ కాదు కదా. సో వాళ్ళకంటూ ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నా లేనట్టే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు చెప్పుకోలేరు మా అమ్మ నాన్న వీళ్ళు అని. ఎందుకంటే వీళ్ళు వార్నింగ్ ఇస్తారు కదా, నా పేరు ఎక్కడ చెప్పుకోవద్దు, నువ్వు నా కూతురు నా కొడుకు అని చెప్పొద్దు. సో వాళ్ళు ఏమని చెప్పుకుంటారు? వాళ్ళకి నేను ఒక అమ్మగా నిలబడాలనుకుంటున్నాను. సో ఆ ఖుషిని కూడా అలాగే నేను చెప్పాను, అమ్మాయిని నేను అడాప్ట్ చేసుకుంటానా, నీకు ఇష్టం ఉంటే, ఇష్టం లేకుంటే కాదు. ఒక తల్లిగా మాత్రం నేను ఎప్పుడు సపోర్ట్గా ఉంటాను. సో అలాగే అమ్మాయిని రైఫిల్ షూటింగ్ ట్రైనింగ్ ఇచ్చాను. నేషనల్లో గోల్డ్ మెడల్ కొట్టింది అమ్మాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నా బోర్డులో ఎగ్జిక్యూటివ్ మెంబర్, తెలంగాణ స్టేట్ బోర్డులో ఎగ్జిక్యూటివ్ మెంబర్. సూపర్ మేడం. అండ్ నాకు తెలుసు మేడం మీ పొజిషన్స్ ఏంటి, సెక్రటరీ వాట్ ఎవర్ ఎక్స్ట్రా అని చెప్పేసి. సో మన వ్యూవర్స్ గురించి అంటే మన వ్యూవర్స్ కూడా తెలియాలి కాబట్టి మీ పదవులు అంటే మీ. సో నేను వచ్చేసి తెలంగాణ ఎయిర్గన్ అసోసియేషన్ అండ్ తెలంగాణ గ్రామీణ క్రికెట్, తెలంగాణ లాక్రోస్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీ అండి తెలంగాణ స్టేట్కి. అండ్ రైఫిల్ షూటింగ్ తెలుసు, ఎయిర్గన్ తెలుసు అందరికీ, గ్రామీణ క్రికెట్ కూడా తెలుసు. సో లాక్రోస్ అనేది కొత్త గేమ్, బట్ ఇది ఇక్కడ ఇండియాలో కొత్త గేమ్. అదర్ కంట్రీస్లో 120 years ఓల్డ్ గేమ్ ఇది. 120 years ఓల్డ్ గేమ్ ఇది. సో ఒలింపిక్లో రికగ్నైజ్ అయిన గేమ్ ఇప్పుడు మన ఇండియాలో లాంచ్ చేశారు. తెలంగాణలో నేను లాంచ్ చేశాను. సో ఈ గేమ్ని ఇప్పుడు ముందుకు తీసుకెళ్ళాలని తపన, ఎందుకంటే ఇప్పుడు ఇది ఇందులో ఫ్యూచర్ ఉంటుంది పిల్లలకి.
సర్టిఫికేట్, ఒలింపిక్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ కానీ హయ్యర్ ఎడ్యుకేషన్కి హెల్ప్ అవుతుందని దీంట్లో ఎక్కువ శాతం ఫోకస్ పెడుతున్నాను. ఎందుకంటే మనకు నియర్ బై 2028లోనే ఒలింపిక్స్ ఉన్నాయి. సో దానికోసం మనం పైలట్ బ్యాచ్ రెడీ చేయాలనే తపనతో నేను కొందరిని రెడీ చేస్తున్నాను. దాంట్లో మేబీ ఉమెన్స్ కూడా ఇంక్లూడ్ అవుతే బాగుంటుంది అనే నా ఆలోచన. ఉమెన్స్ అండ్ ట్రాన్స్జెండర్స్ని కూడా తీసుకొని వెళ్దాం. ఇప్పటివరకు మీరు చూసుండరు, స్పోర్ట్స్లో ట్రాన్స్జెండర్స్ ఇప్పుడు చాలా తక్కువ. అన్ని ఫీల్డ్లో ఉన్నారు, బట్ స్పోర్ట్స్లో ఎక్కడైనా చూసారా? అస్సలు లేరు. సో నేను అది క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. వాళ్ళలో పవర్ చాలా ఉంటుంది, తెలివి ఉంటుంది, కాకపోతే సపోర్ట్ ఒకటే ఉండట్లేదు. దానికి నేను ఉంటాను. సో ట్రాన్స్జెండర్స్కి, ఉమెన్స్కి, మెన్స్కి మీరు అందరికీ రైఫిల్ షూటింగ్ నేర్పిస్తూ గోల్డ్ మెడల్ వరకు తీసుకెళ్లాలని మీరు అనుకుంటున్నారు. సో మీకు ఎలాంటి సపోర్ట్ కావాలని మీరు కోరుకుంటున్నారు? గవర్నమెంట్ ఏంటంటే నాకు సపోర్ట్ కావాలి, అకాడమీస్ పెట్టాలంటే కొంచెం బడ్జెట్ అవుతుంది, రైఫిల్స్ కొనాలి, అవన్నీ నా ఓన్గా పెట్టాలి అంటే కూడా నాకు కొంచెం బర్డెన్ అవుతుంది. దానికి కొంచెం సహకారం అందిస్తే అది నలుగురికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పాను ట్రాన్స్జెండర్స్ అని, వాళ్ళు బెగ్గింగ్కి వెళ్తారు, వాళ్ళకి ఆ ఫీల్డ్ మాన్పించేసి రైఫిల్ షూటింగ్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకంటూ వాళ్ళు ఉన్న ఏరియాలో ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టిచ్చేస్తే వాళ్ళ దగ్గరికి ఒక 10 మంది ట్రైనింగ్కి వచ్చినా 10,000, మనిషికి 1,000 రూపాయలు తీసుకున్న 10,000 ఎక్కడికి పోవు, ప్రశాంతంగా హాయిగా బ్రతకచ్చు, వాళ్ళకంటూ ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది. సో అలాంటి దానికి గవర్నమెంట్ సహకరిస్తే మన ఇండియా చాలా డెవలప్ అవుతుందండి. అండ్ మన ఇండియాలో స్పోర్ట్స్ చాలా వెనుకబడి ఉంది. ఇంకా గవర్నమెంట్ కాస్త సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే ఇండియా ఇంకా మంచి పొజిషన్లో ఉంటుందని కోరుకుంటున్నాను. మీ ఫ్యామిలీ గురించి ఒకసారి మాకు చెప్పండి. మా అమ్మ నాన్నండి సిర్పూర్ కాగజ్నగర్లోనే ఉంటారు, వాళ్ళు హోటల్ నడుపుతూ ఉంటారు. నా అన్నయ్య వదిన ఉన్నారు, అక్కడే ఉన్నారు. సిర్పూర్లో పేపర్ మిల్ ఉంది మనకి. ఓకే. డాడీ అందులో వర్క్ చేసేవారు, రిటైర్ అయిపోయారు. ఇప్పుడు అన్నయ్య అందులోనే వర్క్ చేస్తున్నాడు. అండ్ నేను మా బాబు ఉంటామండి. బాబు నేను ఇక్కడ హైదరాబాద్లోనే షిఫ్ట్ అయిపోయాము, సెటిల్ అయిపోయాము. బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. సో వాడిని కూడా మ్యాక్సిమం స్పోర్ట్స్లోనే పెట్టాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ అందరు చేస్తారు, డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, అది సాఫ్ట్వేర్ కావాలి, అది కావాలి, ఇది కావాలని, కానీ స్పోర్ట్స్లో రావాలని ఎవరు అనుకోరు, రైతు అవ్వాలని కూడా ఎవరు అనుకోరు. సో ఇవి రెండు మన దేశానికి ఇంపార్టెంట్, రైతు అవ్వాలి అండ్ అట్ ది సేమ్ టైం స్పోర్ట్స్లో కూడా ఉండాలి. ఎందుకంటే రైతు వేల లక్షల మందికి అన్నం కడుపు నింపుతాడు, ఒక స్పోర్ట్స్ అతను వేల మందికి జీవితాన్ని ఇవ్వడానికి ముందుంటాడు. అదే నా ప్రయత్నం. నేను అందుకే మా అబ్బాయి చదువుకున్న వాడిని ఎక్కువ ఫోర్స్ చేయను, స్పోర్ట్స్లో ఉండి వాడు కొంచెం ముందుకెళ్తే బాగుంటుందని ఆశిస్తాను. ఓకే మేడం, గ్రేట్ మేడం. అంటే చదువుకున్నా అని చెప్పేసి మీ అబ్బాయిని స్పోర్ట్స్లో ఖచ్చితంగా నేను నిలబెడతా అని చెప్పేసి అనుకుంటున్నాను. గ్రేట్ మేడం. అండ్ మీకు గోల్డ్ మెడల్ వచ్చిందని విన్నాము. సో గోల్డ్ మెడల్ గురించి మాకు ఒకసారి. రైఫిల్ షూటింగ్లో నేను స్టార్టింగ్లో బ్రాంజ్ మెడల్ కొట్టానండి. ఆ తర్వాత కొంచెం అప్పుడు ప్రాక్టీస్ ఎక్కువ లేకుండే, నాకు చాలా తక్కువ ప్రాక్టీస్ ఉండేది. ఆ తర్వాత చెప్తాం కదా, కసి పెరగడం, తపన పెరగడం, దాని ద్వారా ప్రాక్టీస్ చేయడం. ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చేదాన్ని, నేను ట్రైనింగ్ ఇస్తూ నేను పిల్లల్ని తీసుకొని నేను కూడా పార్టిసిపేట్ చేస్తే నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను, 3rd టైం ఐ థింక్. సో అదేంటంటే ఒక్కసారి మనం ఆ గోల్కి రీచ్ అవ్వలేదంటే ఆ తపన పెరుగుతుంది, నేను అక్కడికి వెళ్ళాలి, అది కావాలి, నాకు అది రీచ్ అవ్వాలి అనే తపన పెరుగుతుంది. సో స్పోర్ట్స్లో ఉన్నదే అది, స్పోర్ట్ ఏదైనా వచ్చినా స్పోర్టివ్గా తీసుకుంటాము అండ్ దాన్ని ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తాము. సో అలాగే నేను ప్రయత్నిస్తూ ఉంటాను, ఇంకా ముందుకు వెళ్ళాలి అండ్ చాలా మందికి స్పోర్ట్స్లో లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీకు సిల్వర్ కూడా వచ్చింది కదా మేడం, అండ్ సిల్వర్ ఏ ఇయర్లో వచ్చింది, గోల్డ్ మెడల్ ఏ ఇయర్లో? నాకు యాక్చువల్గా స్టార్టింగ్ స్పోర్ట్స్ అనేది క్రాస్బో అండి. ఓకే. సో దాంట్లో చైతన్య గారితో నేను ఫస్ట్ టైం స్పోర్ట్స్లో అడుగు పెట్టడం అంటే చైతన్య గారితో. క్రాస్బో నేషనల్స్కి వెళ్ళాను, అప్పుడు సిల్వర్ మెడల్ వచ్చింది. సో బేసిక్గా నేను ఓపెన్గా చెప్పాలంటే అప్పుడు నేనేం కష్టపడలేదు, బికాజ్ నాకు తెలియదు ఆ స్పోర్ట్స్ గురించి. నేను అంత ప్రౌడ్గా కూడా చెప్పుకోను అది సిల్వర్ మెడల్ నాకు వచ్చింది అని, ఎందుకంటే నథింగ్ అది. ఎందుకంటే కష్టపడి ప్రాక్టీస్ చేసి వెళ్ళి మెడల్ కొడితే దాంట్లో తృప్తి ఉంటుంది. ఏదో అక్కడికి వెళ్ళి జస్ట్ చిన్నపాటి ప్రాక్టీస్ చేసి కొట్టడంలో అది సాటిస్ఫాక్షన్ ఉండదు. సో అది నథింగ్ అని నేను అనుకుంటాను. బట్ నేను లైఫ్ స్పోర్ట్స్లో స్టార్ట్ చేయడం దాంతోనే, అది మాత్రం గొప్పగా చెప్తాను నేను. అంటే బేసిక్ ఏంటంటే ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఉండాలి మీకు, సిల్వర్ నుంచి గోల్డ్ మెడల్ వరకే అని చెప్పేసి. ఓకే. అండ్ మీరు రైఫిల్ షూటింగ్లో అంటే
ఎన్ని ఇయర్స్ నుంచి మీకు అంత ఇంట్రెస్ట్ కలిగింది ఎక్స్పీరియన్స్? నేను జస్ట్ స్పోర్ట్స్లో ఉండి 2 years అయిందండి. ఓన్లీ 2 years? 2 years ఓన్లీ. ఓకే. సో ఆ 2 years నుండి నేను ఎక్కువ ఫోకస్ పెడుతున్నాను. అంటే కంప్లీట్గా ఇంకా ఏ జాబ్ చేయట్లేదు. ఓకే. కంప్లీట్ స్పోర్ట్స్లోనే ఉన్నాను. రైఫిల్ అని కాదు, కంప్లీట్ స్పోర్ట్స్. రైఫిల్ షూటింగ్ కానీ, క్రికెట్ కానివ్వండి, ఇప్పుడు 3 అసోసియేషన్కి నేను సెక్రటరీ. ఓకే. సో రెగ్యులర్గా నేను ఇవి ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మాకు నేషనల్స్ డేట్స్ రిలీజ్ చేస్తారు. దానికి బిఫోర్ స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్స్ కాంపిటీషన్స్ పెడుతూ ఉండాలి. మళ్ళీ వాళ్ళని అక్కడికి తీసుకెళ్తూ ఉండాలి. సో కంప్లీట్గా నేను ఇంకా స్పోర్ట్స్లో ఉన్నాను. ఓకే. అండ్ ఉమెన్స్కి క్రికెట్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఎస్. అండ్ అది ఎలా మీరు చూసింగ్ ఎట్లా ఉంటుంది? అంటే ఇప్పుడు మేము సమ్మర్ క్యాంప్, ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్ క్యాంప్ పెడతాం. ఓకే. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటాం. దాన్ని బట్టి ఏం అర్థమవుతుంది, వాళ్ళు ఆడగలుగుతారు అనే టాలెంట్ వాళ్ళలో ఉన్నట్టే కదా. వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళకు ఒక గొప్ప విషయం అది. వాళ్ళు ఆడకుండా సెకండరీ, వాళ్ళకి ఆడాలని తపన ఉంది. అలా తపన ఉన్న వాళ్ళకు కూడా నేను స్పెషల్గా ట్రైనింగ్ ఇప్పిస్తాను. స్పెషల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాను. బికాస్ స్పోర్ట్స్లో కూడా స్పెషల్ ఉంటుంది. అంటే ఒక ఏజ్ కేటగిరీస్ ఉంటాయి కదా, దాని ప్రకారం కూడా వాళ్ళకి ఉంటుంది కాబట్టి దానికి నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే. అండ్ సూపర్ మేడం. అంటే ఈవెన్ మీరు ఉమెన్స్కి స్పోర్ట్స్లో కానీ, రైఫిల్ షూటింగ్లో కానీ, ఇట్లా అన్ని కేటగిరీలో మీరు సపోర్ట్ చేస్తూ ముందు తీసుకెళ్తున్నారు. అండ్ మీరు ఇప్పుడు స్పోర్ట్స్లో ఉన్నారు మేడం ప్రెజెంట్. సో ఉమెన్స్ ఎక్కడున్నా వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అండ్ ఇప్పుడు మీరు స్పోర్ట్స్లో ఉండి మీరేమైనా ఇబ్బందులు పడుతున్నారా? లైక్ పడుతున్నానండి. ఇప్పుడు కొందరు మేల్ క్యాండిడేట్స్ ఉంటారు, ఇప్పుడు ఈగో హట్ అవుతూ ఉంటుంది. ఈమె ఏంది, అమ్మాయి ఏంటి, ఈ లేడీ ఏంటి చేయడం, మేమున్నాం కదా, మేము చేస్తాము, మాకంటే ఎక్కువనా, మాకంటే ఎక్కువ తెలుసా అన్న ఆలోచన చాలా మందిలో అహం ఉంటుంది. సో నేను తక్కువ చులకన చేయడం అనే ఆలోచన చాలా ఉంటుంది అన్నట్టు. నేను అది యాక్సెప్ట్ చేయను. ఫస్ట్ థింగ్, ఆడవాళ్ళు ఎక్కడ తక్కువ కాదు. ఇప్పుడు మెన్ పవర్ ఉంది అని అంటే మెన్ వెనకాల ఒక ఉమెన్ ఉంటేనే ఆ పవర్ డబుల్ అవుతుంది. యాజ్ ద సేమ్ టైం ఉమెన్ ఒక చోట ఉంది అంటే ఉమెన్ వెనకాల ఒక మెన్ ఉంటేనే పవర్ డబుల్ అవుతుంది. యాజ్ ద సేమ్ టైం మెన్ లేకున్నా ఉమెన్ పవర్ తగ్గదు. ఒక్క పాయింట్ మీరు నోట్ చేసుకోండి, మీరు అబ్జర్వ్ చేయండి కూడా. ఇప్పుడు సొసైటీలో ఒక చిన్న పాయింట్ చెప్తాను, ఇది రిలేటెడ్ కాకున్నా కూడా ఒక పాయింట్ చెప్పాలనుకుంటాను. ఎందుకంటే సొసైటీలో ఇప్పుడు భర్త చనిపోయిన ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. పిల్లల్ని పోషిస్తూ కష్టాలు పడుతూ వాళ్ళని ఒక స్టేజ్కి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్ సేమ్ టైం భార్య చనిపోయిన భర్తలు ఎంతమంది ఉన్నారండి పెళ్ళిళ్ళు చేసుకోకుండా? అవునా? కొన్ని లక్షల్లో వేలలో కొందరు ఉంటారు. ఆడవాళ్ళని తీస్తే లక్షల్లో ఉంటారు పెళ్ళిళ్ళు చేసుకోకుండా, పిల్లల కోసం లైఫ్ డెడికేట్ చేసి బ్రతుకుతున్న వాళ్ళు. సో దీన్ని బట్టి మీకు ఏం ఆలోచన వస్తుంది? ఒక మగతోడు లేకున్నా ఆడది ఏదైనా సాధించగలుగుతుంది. కానీ సేమ్ టైం ఒక ఆడది లేకుండా, ఒక ఆడవాళ్ళ సహాయం లేకుండా మగవాళ్ళు చేయలేరు. ఎందుకంటే వాళ్ళు సంథింగ్ వాళ్ళకి నీడీ ఉంటుంది. అన్ని రకాలుగా వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్గా ఏం చేయలేరు. కానీ అదే ఒక అమ్మ ప్లేస్లో కానీ, ఒక ఆడవాళ్ళ ప్లేస్లో వాళ్ళ అమ్మాయి నానే అన్నీ చేయగలుగుతారు. అండ్ మీరు అన్నట్లుగా ఇంట్లో ప్రతి మగవాళ్ళకి అక్క కానీ, చెల్లి కానీ, అమ్మ కానీ, వైఫ్ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఈ విషయంలో మీరు చెప్పింది ట్రూ మేడం, చాలా గ్రేట్. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఖచ్చితంగా మనకి నీడ్, అది చాలా గ్రేట్ విషయం మేడం. ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఫ్యామిలీస్కి, ఎవరైతే వైఫ్గా ఉన్నారో యా సిస్టర్గా ఉన్నారో, లేడీస్ ఎవరైతే ఉన్నారో కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. ఫస్ట్ థింగ్, ఈ కాలంలో లేడీస్ అంటే రెస్పెక్ట్ లేదు, చులకన భావం ఎక్కువ. ఎంత సంపాదించినా ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ఇంత ముందుకు వెళ్తున్నా కూడా చులకన భావమే. ఒక లేడీ అంత మంచి పొజిషన్లో ఉండి బయట అంత అధికారం, తెలంగాణ స్టేట్ని వెళ్తూ ఇంటికి వెళ్తే మళ్ళీ అదే లైఫ్, ఒక భర్త కింద కాలు కింద నలుగుతున్నట్టే ఉండాలి. ఎందుకు ఆ చులకన భావం? ఇద్దరు సమానమే కదా. పెళ్లి చేసేటప్పుడు చెప్తారు కదా పంతులు, ఇద్దరు సమానమై జీవితాన్ని ముందుకే తీసుకెళ్ళాలి. మరి ఎందుకు ఆ సమాన భావం ఉండదు? ఎందుకు ఆడవాళ్ళంటే చులకన? ఏం తక్కువ ఉంది అసలు ఆడవాళ్ళలో? తక్కువ ఏంటి? ఎందుకు ఆ చులకన భావం వస్తుంది? అది నాకు క్వశ్చన్. అసలు ఏం తక్కువ ఉందని ఆడవాళ్ళు తక్కువ చులకన ఎందుకు? ఏం చేయలేరు. తలుచుకుంటే ఆడవాళ్ళు ఫ్లైటే నడుపుతున్నారు ఇప్పుడు.
ఎస్ మ్యామ్ ట్రూ. చేయకూడదు అంటే ఏముంది చెప్పండి, ఆడవాళ్ళు రంగంలో ముందుంటున్నారు ఇప్పుడు ఆడవాళ్ళు. మగవాళ్ళ కంటే కూడా ముందుంటున్నారు. డెఫినెట్గా. సో అందులో మరి ఇంకా తక్కువ చేయాల్సిన విషయం ఎక్కడుంది, అదొక్కటి నాకు అర్థం కాదు. సో ఒకటి లేడీస్కి సపోర్ట్ చేయండి, ఉమెన్ ఎంపవర్మెంట్ని ముందుకు తీసుకెళ్ళండి. వాళ్ళు ముందుంటేనే ఇంకా జగతి పెరుగుతుంది. ఎస్ మనకి అంటారు కదా, మన ఇండియా డెవలప్ అవ్వడానికి ఆడవాళ్ళు కూడా చాలా సహకరిస్తారు. ఆడవాళ్ళు లేకుండా జగతే లేదు. కుటుంబం ఆడవాళ్ళకి సహకరిస్తే ఆ కుటుంబాన్ని ఒక లేడీ ఎక్కడో పెడుతుంది. సార్ తనికెళ్ళి బర్ని గారు ఒకటి చెప్పారు, నాన్న ఎందుకో వెనుకపడ్డాడు అని. ఎస్ ఎస్ ట్రూ. నేను దానిపైన ఒక స్టోరీ రాస్తున్నాను. అమ్మ ఎందుకో ఒక అడుగు ముందుంటుంది. ఓ సూపర్. అమ్మ కుటుంబ బాధ్యతలు మోయడంలో, ఆ బరువుని మోయడంలో, కష్టాలు భరించడంలో ఎందుకో అమ్మ ఒక అడుగు ముందే ఉంటుంది. నాన్న గొప్పోడే కానీ అమ్మ కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ నాన్నకు సపోర్ట్ చేయడంలోనే నాన్న గొప్పోడు కదా. అందుకే అమ్మ ఎందుకో ఒక అడుగు ముందుంటుంది. సో ఇలా నేను ఒక స్టోరీ రాస్తున్నాను. సో అది త్వరలోనే రిలీజ్ చేస్తాను. ఎందుకంటే ఆడవాళ్ళు పడే కష్టాలు మగవాళ్ళు కేర్ చేయట్లేదు. నేను సంపాదించుకొస్తున్నాను పెడుతున్నాను అంటే అదొక్కటే కాదు కదా. ఇంట్లో ఇన్ని ఉంటాయి బాధ్యతలు, పిల్లల్ని చూసుకోవాలి, వచ్చే గెస్ట్లను చూసుకోవాలి, ఆడపడుచులు, అత్తలు, ఇవన్నీ ఉంటాయి. అన్నింటిని నెగ్గుకొస్తూ ముందుకు వెళ్తున్నారు కదా, ఎక్కడ ఏ లోటు రాకుండా. మీరు ఒక ఆఫీస్ని, ఒక కంపెనీని నెగ్గుకొస్తున్నారు, ఈవిడ అన్ని రిలేషన్స్ని నెగ్గుకొస్తుంది. కానీ ఆయన నువ్వేం చేసావు, బయట నుండి రాగా నువ్వేం చేసావు అని అంటారు, చులకనగా చేస్తారు. అది కరెక్ట్ కాదు. సో అర్థం చేసుకోండి. వాళ్ళకంటూ కొంచెం ప్రేమగా చెప్పి ఇలా కాదు ఇలా చెయ్యి అని చెప్తే వాళ్ళు ఇంకెంత బాగా ముందుకు తీసుకెళ్తారు. సో ఒకటే, ఉమెన్ని తక్కువ చేసి మాట్లాడకండి, అదొక రిక్వెస్ట్. మీ రిక్వెస్ట్ ఉమెన్ని తక్కువ చేయకుండా ఉమెన్ ఏం చేయాలనుకుంటుందో సపోర్ట్ చేయండి. ఎస్ ట్రూ. అండ్ మీరు స్పోర్ట్స్లోనే కాకుండా అండ్ మౌంటైనర్గా మీ లైఫ్ని కూడా స్టార్ట్ చేశారు. అండ్ మౌంటైనర్గా మీ లైఫ్ ఎలా ఉంది అసలు? అది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి, ఏం చెప్పలేను. బికాస్ ఎందుకంటే నా లెగ్ ఫ్రాక్చర్, నా లెగ్లో స్క్రూస్ ఉన్నాయి నీలో. ఓకే. సో అది పెద్ద టాస్క్ నాకు యాక్చువల్గా. నేను అది చేయగలను అని. వన్ మోర్ థింగ్, నాకు ఆర్థరైటిస్ కూడా, ఈ జాయింట్ పెయిన్స్ ఉంటాయి కంప్లీట్గా. లక్ష్మీ చైతన్య మా ఫ్రెండ్ చెప్పాను కదా, తను సపోర్ట్ చేసింది చాలా. చూద్దాం ఏముంది, ట్రై చేద్దాంలో తప్పలేదు కదా, చెయ్యి పర్లేదు. సో తను ఒకప్పుడు భయపడింది, బట్ నేను చేస్తాను, నాకు చూస్తూ ఉంటే ఇంకా చెయ్యాలనే ఆతృత. సో ట్రై చేశాను, మ్యాక్సిమం రీచ్ అవ్వగలిగాను. అండ్ ఇంకా ముందు కూడా వెళ్ళాలనుకుంటున్నాను. ఈ స్పోర్ట్స్ వల్ల నేను అది బ్రేక్ ఇచ్చాను, వెళ్ళాలని నెక్స్ట్ ట్రై చేస్తున్నాను. మా అబ్బాయి కూడా మౌంటైనర్ అవ్వాలని కోరిక, ఎవరెస్ట్ వెళ్ళాలని. అండ్ మౌంటైనర్గా మీరు మీ ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేశారు. అండ్ ఇంకా 12 లెవెల్స్ వరకు కంప్లీట్ చేయాలి. అండ్ మేడం మామూలుగా ఏంటంటే మౌంటైనర్గా మౌంటైన్ ఎక్కుతున్నప్పుడు సో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి అక్కడ, అట్మాస్ఫియర్ కానీ? సో మెయిన్ ఏంటంటే అది ఎండ ఉంటుంది మెయిన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ వాల్కి ఏదైతే స్టోన్ ఉంటుందో చిన్న గ్రిప్తో, ఇప్పుడు ఈ గ్రిప్ ఉంది కదండి, ఆ గ్రిప్ని పట్టుకొని మనం వెళ్తూ ఉండాలి. ఆ పవర్ ఉండాలి మనకి. అండ్ ఓన్లీ టోస్, ఈ ఫింగర్తోనే మనం గ్రిప్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది, బట్ అది చేస్తుంటే బాగుంది. ఓకే. మళ్ళీ చేయాలనే ఉత్సాహం పెరిగింది. భయము ఉండేది, మీన్స్ అది కొంచెం స్లిప్ అయినా కింద పడిపోతాము అనే భయం ఉండేది. అట్ ద సేమ్ టైం అది చేస్తుంటే ఇంకా ఇంకొంచెం ముందుకెళ్ళాలి అనే తపన పెరిగేది. సో అది ప్రాబ్లమ్స్ అంటే స్పోర్ట్స్లో వస్తూ ఉంటాయండి, అవి పట్టించుకుంటూ ముందుకెళ్ళలేము. అవి ఎంకరేజ్గా తీసుకుంటూ ముందుకెళ్ళాలి అంతే తప్ప డిస్కరేజ్ అయ్యి అక్కడే ఉండిపోతే ఇంకా లైఫ్ అక్కడే ఆగిపోతుంది. అండ్ మేడం, అంటే మీరు ఇంత జర్నీలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. అండ్ ఇప్పుడు స్పోర్ట్స్లోకి వద్దాం అనుకుంటున్న ఉమెన్స్కి, యంగ్ గర్ల్స్కి మీరు ఎట్లాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఒకటే, మొబైల్ నుండి డివైడ్ అవ్వండి, స్పోర్ట్స్కి అటాచ్ అవ్వండి. నేను కోరుకునేది ఒకటే, మొబైల్ ద్వారా లైఫ్ లాస్ అవుతుంది తప్ప ఏమీ రాదు. స్పోర్ట్స్ ద్వారా లైఫ్ వస్తుంది అండ్ బూస్టింగ్ పెరుగుతుంది, లైఫ్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఎందుకంటే ఈ మొబైల్ స్ట్రెస్ వల్ల లైఫ్ కోల్పోతున్నాం, హెల్త్ నాశనం అయిపోతుంది, బ్రెయిన్ నాశనం అయిపోతుంది, జీవితాలు కూడా నాశనం చేసుకుంటున్నారు పిచ్చి వాటికి అడిక్ట్ అయిపోయి. ఇదే స్పోర్ట్స్లో పెడితే ఆ 1 అవర్ ఏదైతే మీరు 24 అవర్స్ మొబైల్ కేటాయిస్తున్నారో దాంట్లో ఒక 1 అవర్ స్పోర్ట్స్ కేటాయించండి. నేను కంప్లీట్గా వదిలేయమని చెప్పను,
ఒక 1 అవర్ డేలో 1 అవర్ స్పోర్ట్స్లో టైం కేటాయించండి. మీ లైఫ్ టర్మ్ ఎలా మారుతుందో చూడండి. దానివల్ల వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫిట్నెస్ ఉంటుంది, హెల్త్ ఉంటుంది. ఓకే మ్యామ్. అండ్ మీరు చాలామంది ఉమెన్స్కి స్పోర్ట్స్లో సపోర్ట్ చేయాలనుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఎట్లాంటి అకాడమీ, అంటే మీ అకాడమీలో జాయిన్ అవ్వాలంటే ఎట్లా మేడం, ఆ డీటెయిల్స్ మాకు చెప్పండి. అంటే వీళ్ళకి ఎవరికైతే స్పోర్ట్స్లో లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా కావచ్చు, కానీ పర్టికులర్గా నేను ఉమెన్స్ అని ఎందుకు అంటున్నా అంటే వెనకపడిపోతున్నారు, సపోర్ట్ లేక వెనకపడిపోతున్నారు, టాలెంట్ ఉండి కూడా వెనకపడిపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసమే నేను పర్టికులర్గా ఉమెన్స్ అని చెప్తున్నాను. అండ్ గర్ల్స్లో ఈ మధ్య డేరింగ్ తక్కువ ఉంది. చిన్న ఏదైనా ప్రాబ్లం ఎదురుగానే సూసైడ్ చేసుకోవాలి అనే థాట్ వస్తుంది. అండ్ ఎవరికి చెప్పకుండా పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయడాలు, ఎక్కడికో వెళ్ళిపోవడాలు ఈ మధ్య జరిగిన కేసులు అవి. సో అలా కాకుండా మనల్ని మనం సెక్యూర్లో పెట్టుకుంటూ ముందుకెళ్ళాలి లైఫ్లో. అలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకునేదే మొబైల్, చేస్తుంది మొబైల్, చేయించుకుంటుంది మనం. సో వాటి నుండి బయటపడాలి, మనల్ని మనం సేఫ్లో పెట్టుకోవాలి అంటే స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ ఉండాలి. కాన్ఫిడెంట్ లెవెల్స్ మస్ట్ అండ్ షుడ్. మనలో మనకు కాన్ఫిడెంట్ లేకుంటే నథింగ్, ఏమీ చేయలేము. దానివల్లే కదా ఇప్పుడు చాలామంది సూసైడ్ చేసుకునేది. ఇప్పుడు దానివల్లే ఇప్పుడు మొబైల్లో ఇన్స్టాగ్రామ్లో పరిచయం అవుతారు, వాళ్ళతో ఫ్రీగా చాట్ చేస్తారు. ఆ తర్వాత వాడేదో బ్లేమ్ చేస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని సూసైడ్ అటెంప్ట్ చేస్తారు. లేదంటే ఇంట్లోనోడు వెళ్ళిపోతారు. అంటే పిరికితనమే కదా. డేర్ లేకపోవడం, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. డేర్ ఉండాలి, ఏదైనా చేయాలంటే డేర్ ఉండాలి. ఆ డేర్ లేకపోవడం వల్లనే చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో నేను అనేది అంతే, డేర్ ఉండాలి అని అంటే మనకు మోటివేషన్ అవసరం. మోటివేషన్ ఒకటే పనికిరాదు, అదొక 1-2 గంటలు పనిచేస్తుంది. ఆ తర్వాత సో మనలో మనకు కాన్ఫిడెంట్ పెరగాలి అంటే మనం స్పోర్ట్స్లో ఉండాలి. ఖచ్చితంగా కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి. ఎందుకంటే నేను పర్టికులర్గా సాక్ష్యం, నా లైఫ్లో నేను చాలాసార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాను. ఎందుకంటే ఓడిపోతూ ఉండేదాన్ని, భయపడుతూ ఉండేదాన్ని లైఫ్తో. ఉన్న పబ్లిక్ని నేను ఎదుర్కోలేక, కొన్ని సిచ్యువేషన్ని బేర్ చేయలేక నేను ఎదుర్కొన్నాను అలాంటివి. అందుకే ఇప్పుడు నేను ఇలా ఉన్నాను అంటే, మీరు అడిగారు ఇందాక, హెయిర్లో మీరు చాలా బాగున్నారు, బ్యూటిఫుల్గా, సాఫ్ట్గా, సెన్సిటివ్ పర్సన్లా కనబడ్డారు. దానికి దీనికి చేంజ్ ఏంటంటే స్పోర్ట్స్. అప్పుడు అమ్మాయి సెన్సిటివ్ పర్సన్, భయస్తురాలు. ఇప్పుడున్న అమ్మాయి రెబల్, కొట్టి మాట్లాడుతుంది, చేతితో, మాటలతో కాదు, ఫస్ట్ చేతితో కొట్టి. సింబాలిక్గా మీరు హెయిర్ కట్ చేసుకొని రెబల్లా ఉండాలనుకుంటున్నారు, స్ట్రాంగెస్ట్గా. ఓకే మేడం, ఇప్పుడు మీ అకాడమీలో ట్రైనింగ్ చేసుకోవాలంటే సో ఎట్లాంటి ఏజ్ ఫ్యాక్టర్ వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు? డిఫరెంట్ ఎట్లా? ఏజ్ కేటగిరీ డివైడ్ చేస్తున్నానండి. ఇప్పుడు 8 to 12, మళ్ళీ 13 to 15, మళ్ళీ 16 to 19, ఇట్లా ఏజ్ కేటగిరీ డివైడ్ చేస్తున్నాను. దట్ ఈజ్ ఏ చిల్డ్రన్స్. అండ్ అబౌవ్ 20 సీనియర్స్ వస్తారు. అబౌవ్ 20 వాళ్ళకి ఏంటంటే 20 to 25 అండ్ 25 to 30, 30 to 35 అట్లా ఏజ్ కేటగిరీ డివైడ్ చేసి వాళ్ళను ఒక కేటగిరీలో, ఎందుకంటే వాళ్ళ బాడీ స్టామినాని బట్టి నేను ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఏజ్ కేటగిరీ డివైడ్ చేసేసి అబౌవ్ 35, 45, 55 ఉన్న వాళ్ళకి స్పెషల్ ఉంటుంది ట్రైనింగ్. సో వాళ్ళ బాడీ ఫిట్నెస్, వాళ్ళ హెల్త్ కండిషన్ అవన్నీ చూసుకొని ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే కొందరికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది అనేది బట్టి వాళ్ళు ఎలా స్టామినా పెంచుకోగలుగుతారు అనేది చూసి 2-3 days అబ్జర్వేషన్ ఉంటుంది ఫిట్నెస్లో. ఎంతవరకు వాళ్ళు ఫిట్నెస్ చేయగలుగుతున్నారు, ఎంత టైర్డ్ అవుతున్నారు, దాన్ని బట్టి వాళ్ళకి ఎంత టైం నేను ట్రైనింగ్ ఇవ్వగలను.